సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఘర్షణ రేగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్య పార్టీ పాటలు చిచ్చురేపాయి. తమ పార్టీ పాటలే ప్లే చేయాలని ఇరు వర్గాలు కోరడంతో వివాదం రేగింది. ఇరు పార్టీల నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడుల ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం రోజున మేము అనగా కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ మేము గ్రామ పంచాయతీకి వెళ్ళగా అక్కడ కేసీఆర్ పాటలు రావడం వల్ల నేను పోయి ఆడ అబ్జెక్షన్ చేయడం వల్ల అధికారులను కార్యదర్శిని కలిసి ఇదేంటి కేసీఆర్ పాటలు ఎలా పెడతారని నేను అడగగా నాపై బీఆర్ఎస్ నాయకులు నాపై దాడి చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా కుస్మా నరేందర్, 3 రమేష్, 3 బిక్కు, గుగులోతు రమేష్ తదితరులు నాపై దాడి చేయడం జరిగింది. కంకల రాజు సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఘర్షణ రేగింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో ఈ ఘటన జరిగింది. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రశాంత్, మనం చూస్తున్నాం సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో అయితే మొత్తానికి పాటలైతే చిచ్చిరేపినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలోని చెన్నారావుపేట సర్పంచ్ ప్రమాణ స్వీకారం వద్ద మాత్రం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడికి ఇరు వర్గాలకు సంబంధించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఉదయం ప్రమాణ స్వీకారోత్సవానికి అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ పాటలు అక్కడ పెట్టాలంటూ కూడా అటు బీఆర్ఎస్ నేతలు పార్టీ పాటలు పెడితే ఇటు కాంగ్రెస్ నేతలు తమ పార్టీ పాటలు పెట్టాలంటూ కూడా బాహాకి దిగారు. ఈ నేపథ్యంలో మాట పెరిగి ఇరు వర్గాలు దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కార్యకర్తకు తీవ్రంగా దాడి నేపథ్యంలో తలపైన తీవ్ర గాయాలు కారడంతో రక్తం కారింది. వెంటనే అటు ఇరు వర్గాలకు చెందిన వారు అటు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే తల పగిలిన వ్యక్తిని మాత్రము హాస్పిటల్లో చేర్చుకున్నారు. మనం ఐ న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. తల పగిలి ఆ రక్తం కారుతున్న పరిస్థితి అయితే చూసాము. ఇరు వర్గాల దాడిలో ఈ యొక్క వ్యక్తికి అటు తల పగిలి రక్తం తీవ్రంగా కారడంతో వెంటనే ఉటావుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరైతే అటు చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడి నుంచి వెళ్ళగొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాళ్ళంతా కూడా ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకుంటున్నారు. అయితే ఒకవైపు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో కేవలం పాటలు మైక్ లో పాటల కోసమే ఈ గొడవ జరిగినట్లయితే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్.